ఓటీటీ చూసే ముందు ఓసారి ఇటు చూద్దాం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. మరికొద్ది గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. అల్పపీడనం క్రమంగా బలపడి వాయుగుండంగా మారే ఛాన్స్ ఉంది. వాయుగుండం ఉత్తరాంధ్ర వద్ద తీరం దాటే అవకాశం కనిపిస్తోంది. దీంతో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడన ప్రభావంతో నేటి నుంచి 4 రోజుల పాటు కోస్తా జిల్లాల్లో కూడా భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో ఆదివారం వరకు మత్స్యకారులు వేటపై నిషేధం విధించారు అధికారులు. అయితే ఓవరాల్ వెదర్ అప్డేట్ సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ కార్తిక్. మరికొద్ది గంటల్లోనే బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడేటువంటి అవకాశం ఉంటుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది క్రమంగా బలపడి వాయుగుండంగా మారి ఆ తర్వాత ఉత్తరాంధ్ర సమీపంలోనే తీరం దాటుతుందని వాతావరణ శాఖ ఇప్పటికే ఒక అంచనాకు వచ్చింది. అందుకు అనుగుణంగా తీర ప్రాంతం వెంబడి ఉన్నటువంటి మత్స్యకారులకు కావచ్చు, లేకపోతే తీర ప్రాంత ప్రజలకు కావచ్చు హెచ్చరికలు జారీ చేసింది. రానున్నటువంటి 4 నుంచి 5 రోజుల పాటు మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్ళరాదు. అలాగే తీర ప్రాంత ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తుంది. ఒకసారి మనం విజువల్స్లో చూడొచ్చు. సముద్ర వాతావరణం కూడా అలజడిగా ఉంది కనుక మత్స్యకారులు హెచ్చరికలను పాటించాలని చెప్పి వాతావరణ శాఖ తెలియజేస్తుంది. మరోవైపు చూసుకున్నట్లయితే కనుక మొన్న వచ్చినటువంటి వాయుగుండం ప్రభావంతో విజయవాడతో పాటు రాష్ట్రంలోని చాలా ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. ఇంకా విజయవాడ జల దిగ్బంధంలోనే ఉంది పూర్తి స్థాయిలో. నిన్న అర్ధరాత్రి నుంచి కూడా విజయవాడతో పాటు ఏలూరు, ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా అలాగే పల్నాడు జిల్లాల్లో పెద్ద ఎత్తున వర్షపాతం నమోదవుతుంది. ఇటు ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున వర్షపాతం నమోదవుతుంది. రానున్నటువంటి 2 రోజులు కూడా ఇటు ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు జిల్లాల్లో పెద్ద ఎత్తున వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. నిన్న అర్ధరాత్రి నుంచి కూడా ఇప్పటి వరకు విజయవాడలో ఎడతెరిపి లేకుండా కుండపోత వాన కురుస్తుంది. ముందుగానే వాతావరణ శాఖ హెచ్చరించింది. 7 సెంటీమీటర్ల నుంచి 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరించింది. అందుకు అనుగుణంగా విజయవాడ నగరంలో పెద్ద ఎత్తున వర్షపాతం నమోదవుతుంది. మరోవైపు మరికొద్ది గంటల్లో సుస్పష్టమైనటువంటి అల్పపీడనం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడితే ఆ తర్వాత క్రమంగా అది మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగాను వాయుగుండంగా మారేటువంటి అవకాశం ఉంటుందని, అలాగే ఉత్తరాంధ్ర దక్షిణ ఒడిశాకు మధ్య తీరాన్ని తాకేటువంటి అవకాశం ఉంటుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. కానీ దాని గమనం మాత్రం ఎక్కువ శాతం ఉత్తరాంధ్రలోనే తీరం దాటేటువంటి అవకాశం ఉంటుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి చాలా ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడనం ఏర్పడిన తర్వాత అది బలపడే కొద్దీ వానలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే తీరం వెంబడి గాలులు కూడా పెరిగేటువంటి సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రానున్నటువంటి 4 రోజుల పాటు ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే తీరం వెంబడి ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున వర్షపాతం నమోదవుతుంది. అలాగే తీర ప్రాంత ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తుంది. ఇటు ఉత్తర కోస్తాతో పాటు దక్షిణ కోస్తాల్లో కూడా విండ్ స్పీడ్ అంటే గాలుల వేగం కూడా ఎక్కువగా ఉంటుంది. అలాగే మరోవైపు వర్షపాతం కూడా నమోదవుతుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ఒకసారి అల్పపీడనం సుస్పష్టమైనటువంటి అల్పపీడనంగా ఏర్పడిన తర్వాత దాని గమనాన్ని ఎప్పటికప్పుడు వాతావరణ నిపుణులు అంచనా వేసి హెచ్చరికలు కూడా జారీ చేసేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. అయితే నిన్న సుమారు 7 జిల్లాలకు అలర్ట్స్ జారీ చేశారు అధికారులు. పల్నాడు, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఓవరాల్గా చూస్తే కనుక రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా ప్రాంతాల్లో ఇంకా భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. ఇటు ఉభయ గోదావరి జిల్లాలు అంటే కోనసీమలో పెద్ద ఎత్తున వర్షపాతం నమోదవుతుంది. నిన్న రామచంద్రపురం కావచ్చు, అమలాపురం కావచ్చు, ఏజెన్సీలో ఉన్నటువంటి చింతూరు డివిజన్లో కావచ్చు పెద్ద ఎత్తున వర్షపాతం నమోదైంది. ఈ వర్షాలు ఇలాగే కంటిన్యూ కాబోతున్నాయి. రానున్నటువంటి 4 రోజుల పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా చోట్ల విస్తారంగా మరికొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడతా ఉంది. కార్తిక్. రైట్ అనిల్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.